హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. హాయ్ అండి. ఇవైతే కనుక అన్ని బెడ్ షీట్‌లు మనం కప్పుకుంటానికి ఉంటాయి కదండీ! స్మూత్‌గా అవి కూడా ఉన్నాయి. దుప్పట్లంటారు కదా! అటువంటిటివే లైట్ వెయిట్‌గా చాలా బావుంటాయండి అవి. 1500 చెప్పాడు ఒకటిని. ఒకటి 1500, 2000 ఇదైతే కనుక 2000 చెప్పాడు వైట్‌ది. ఇక్కడైతే కనుక సారీ అండి. సారీ కూడా చాలా బావుంది. 900 చెప్పారు. ఇవన్నీ డ్రెసెసు. అవి అడగలేదు గానీ, చూడండి ఎంత బావున్నాయో శారీస్ కానీ అన్నీ కూడా చాలా బావున్నాయి. చూసారు కదండీ! ఇక్కడ బ్లౌజెస్ కానీ, రెడీమేడ్ బ్లౌజెస్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. కానీ బావున్నాయండి. శారీస్ ఏమో పెద్దగా అనిపించలేదు గానీ ఒక్కొక్క దుక్కుని మామూలుగా పింగాణీ ఐటెమ్స్ కానీ చాలా బావున్నాయి. డ్రెసెస్ కూడా చాలా బావున్నాయండి. శారీస్ అనేది ఒక్కొక్క దుక్కుని ఒక్కొక్కలా ఉన్నాయి కాబట్టి నేను శారీకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వలేదండి. శారీస్ ఏమో నాకు పెద్దగా మంచిగా అనిపించలేదు. చుడిదారు, ప్యాంటు, షర్టు ఆ టైప్ అన్నీ చాలా బావున్నాయి. చూడండి అవన్నీ శారీసు, చున్నీసు, డ్రెసెస్సే ఉన్నాయి. భలే ఉన్నాయండి అసలా. చాలా బావున్నాయి. ఇక్కడ చూసారా? ప్యాంటు, షర్టు అలాగే పైజామాసు ఇవన్నీ చిన్న పిల్లలివి. స్టార్టింగ్ వచ్చి 350 నుంచి ఉన్నాయండి. ఇవన్నీ పైన యెల్లో కలరే అన్ని 350 చెప్పాడు. చిన్న పిల్లలి అంటే 1 ఇయర్‌యి మాత్రమే. అదే 2 ఇయర్స్‌కి అయితే 650 అని చెప్పాడండి. ఇవన్నీ అవే క్లాతెస్ భలే ఉన్నాయి కలర్‌ఫుల్‌గా. చాలా బావున్నాయండి. ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో, ఎంత బావున్నాయో అసల. భలే చక్కగా ఉన్నాయండి. ఇవన్నీ ఫోటోదైతే నేను తీసుకుందామని ఎళ్ళాను. కానీ అక్కడైతే ఫోటోసే నాకు కావాల్సిన ఫోటో అయితే దొరకలేదు. వేరే వేరే ఫోటోస్ ఉన్నాయండి అక్కడ. మూమెంట్ కాబట్టి అన్నీ బావున్నాయండి. అన్నీ చేతులతో వేసినయే చాలా బావున్నాయి. చూడండి ఎంత బావున్నాయో డ్రెసెస్ అన్నీ కూడా. ఈ ఇవన్నీ బాయ్స్‌యి అండి. పైజామా అంటారు కదా! అవి చాలా బావున్నాయి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. కోట్ టైప్ ఉన్నాయి కూడా. చూసారా? కోట్ టైపు నార్మల్‌గా పైజామా. కాపోతే నాకు పెద్దగా నచ్చలేదు. ఇవైతే రేటే అడగలేదండి. పెద్దగా ఏమి అనిపించలేదండి. అందుకే అడగలేదు. ఇవి కొంచెం బానే ఉన్నాయి. హాఫ్ కోటు. బట్టల విషయంలో పిల్లలయి తప్పితే పెద్దవాళ్ళయి నాకేమి పెద్దగా అనిపించలేదండి. ప్యాంట్ షర్ట్‌లు అవి కొంచెం బావున్నాయి గానీ, శారీస్ గట్టా పెద్దగా అనిపించలేదు. 200 నుంచి స్టార్ట్ ఉన్నాయండి. 250 నుంచి స్టార్ట్ ఉన్నాయి. మేము ఒక 8 సంవత్సరాల ముందు తీసుకున్న చీరలు కూడా అవే ఉన్నాయండి చీరలు. పైకి ఎక్కిపోతూ ఉంటాయన్నమాట 250 ఎలా ఉంటాయని అప్పుడు తీసుకున్నాము. కానీ అస్సల బాలేదు ఆ శారీసు. ఒక్కరోజు కూడా కట్టలేదండి అవి. చూస్తేనే ఒకలాగా ఎత్తి పెట్టేసినట్టు అనిపిస్తాయవి. ఈ శారీ అయితే భలే ఉంది. చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉన్నాయండి గానీ, క్వాలిటీ అనేది చాలా తక్కువ అనిపించిందండి నాకైతే కనక. ఒక్కొక్కటి బానే ఉంది. కనవ ఏం పెద్దగా బాలేదండి. మళ్ళీ ఈవిడ చూసే శారీ అయితే చాలా బావుంది. చూసారా? ఎంత బావుందో ఈ శారీ అయితే సూపరుంది. గ్రీను, యెల్లో కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంది. పింకొచ్చింది అక్కడక్కడ. కడితే భలే లుక్ ఉంటుందండి. ఇది 900 శారీ. ఇవన్నీ డ్రెసెసేలెండి. టాప్సు, డ్రెసెసు చూసారా? అన్నీ ఎలా ఉన్నాయో లైన్ వేస్‌గా కాటను అన్నీ ఉన్నాయి.
నార్మల్ నార్త్ సైడ్ వాళ్ళు వేసుకునే టైపు ఎక్కువున్నాయండి. అంటే నార్త్ టైపే కాబట్టి నార్త్ వాళ్ళే కాబట్టి వేసిన మార్కెట్ అయితే గనక అన్నీ ఎక్కువ శాతం అవే ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్రెసెసేనండి. రెడ్ కలర్ డ్రెస్ అయితే బావుంది. ఇక్కడ బ్లౌజెస్ అనేది గ్రీను, మట్టి గోల్డ్ కలర్ కట్టి పెట్టారు. కానీ చాలా ఉన్నాయంట లోన. చూడలేదు గానీ చాలా బావున్నాయండి. శారీస్ కానీ, ఇవి గాని భలే ఉన్నాయి. ఎక్కడో కాదు కదండీ! ఇక్కడే పక్కనే కాబట్టి మనకి ఇలా ఎళ్లి ఇలా వచ్చేయొచ్చు లకాసా దగ్గరే. ఈ షాపింగ్ మాల్ అనేది దూరం కూడా కాదండి. లకాసా దగ్గరే కాబట్టి, ఈ లకాసా దగ్గరికెళ్లారంటే గనక దాని పక్కలోనే వేశారండి. పక్కనే వేశారు. ఈ మాల్ మొన్నటి వరకు అక్కడ సజ్జాపూర్ రోడ్‌లో వేశారంటండి. ఇప్పుడైతే ఇక్కడికి తెచ్చారు. మాల్ అనేది కొంచెం కొత్తగానే వచ్చింది. ఎక్కువొచ్చిందండి. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఏస్తున్నారు. ఎన్ని రోజులుంటాదో తెలీదు గానీ ఆల్రెడీ వర్షాలైతే వస్తున్నాయి ఇప్పుడు. పార్కింగ్ అనేది చాలా బావుందండి. బళ్ళు పెట్టుకుంటానికి ఎప్పుడు 1 ఇయర్‌కోసారి ఏసేవారు. ఒక 2 ఇయర్స్ అయితుందేమో తీసేసారండి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లలియేనండి మళ్ళీ. చూడండి చక్కగా ఎంత బావున్నాయో గ్రీను ఒకటి అన్నీ చక్కగా ఉన్నాయి. మా మనవరాలైతే అది కాదు, అదొద్దు అని చెప్పేస్తుంది. నాకేదైతే నచ్చిందో తనకు కూడా అదే నచ్చిందండి. మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.